వెల్కమ్ టు విజయాస్ కిచెన్ అండి. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి: ధనియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, మిర్చి, గరం మసాలా, బిర్యానీ మసాలా, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పసుపు, కారము, ఉప్పు, బిర్యానీ దినుసులండి. మటను 1 కేజీ, రైసు. మటన్ని మ్యారినేట్ చేసుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి 1/2 స్పూను. కారం వేసుకుందామండి 2 స్పూన్లు. ధనియాల పొడి వేసుకుందాము 1 స్పూను. గరం మసాలా పొడి 1 స్పూను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు వేసుకుందాము. కలుపుకుందామని మటన్కి బాగా మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకుందాము. ఇలా కలుపుకున్న దాన్ని 1 గంట నాననిద్దామండి. మటన్ దమ్ బిర్యానీకి డేక్షా పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నామండి. కప్పు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా ఎరగనిద్దామండి ఎర్రగా. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి 2 స్పూన్లు. ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా అండి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నాము. 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కలుపుకుందాము. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం జీడిపప్పు, కలిపి పెట్టుకున్న మటన్ అంతా దీంట్లోకి వేసుకుందామండి. మటన్ బాగా నూనెలో ఉడకాలండి. బాగా ఉడికిద్ది. మటన్ అంతా ఒకసారి కలుపుకుందామండి. మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయినాయి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము, బాగా ఉడకాలి కదా మటన్. బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం.
రైస్ వండుకుందామండి. రైస్ కోసం వాటర్ తీసుకున్నాను. వాటర్లోకి 2 బిర్యానీ ఆకులు, చెక్క, దినుసులన్నీ వేసుకున్నామండి. షాజీరా, ఇలాచి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం లెమన్ పిండుకున్నామండి. రైస్కు సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. వాటర్ కాగి చూసుకుందామండి. బాగా కాగుతున్నాయి. అరగంట సేపు కడిగి నానబెట్టుకున్న రైస్ ఇందులోకి వేసుకుందామండి. రైస్ 70% ఉడికిందండి. ఇంకా దమ్ము